మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంగపాలెం గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ చెరువు అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 44 లక్షల రూపాయల నిధులతో జలం జీవం అనే కార్యక్రమాన్ని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరే జీవమని, గ్రామాల అభివృద్ధికి చెరువులు కీలకమని అన్నారు. చెరువుల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని, రైతులకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని అన్నారు. గంగపాలెం గ్రామ చెరువు అభివృద్ధి ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. చెరువు గట్టుల బలోపేతం, మట్టి తీయడం, పరిసరాల శుభ్రత వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పనుల వల్ల గ్రామ ప్రజలకు తాగునీరు, వ్యవసాయానికి అవసరమైన నీరు సమృద్ధిగా లభిస్తుందని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు గ్రామాల రూపురేఖలను మార్చుతున్నాయని, జలం జీవం కార్యక్రమం భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని అన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇప్పుడే 2 గంటల క్రితం ప్రియతమ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి సంరక్షణే సుస్థిర ఆంధ్రకు మార్గం అనే కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మన గ్రామాల్లో ఉండేటటువంటి నీటి కుంటలైతేనేమి, చెరువులైతేనేమి, వీటన్నిటినీ ఈ వేసవి కాలంలో బాగు చేసి ఏదైతే పూడికి తీసేటువంటి కార్యక్రమం, అదేవిధంగా జంగిల్ క్లియరెన్స్ అయితే, అదేవిధంగా ఈ చెరువుకు నీళ్ళు వచ్చేటటువంటి సప్లై ఛానల్స్ని వీటన్నిటిని కూడా మరి శుద్ధి చేసి క్లియర్ చేసి రేపు వచ్చే వర్షాలకి పైన ప్రక్క పడినటువంటి వర్షం మొత్తం కూడా చెరువులోకి ఎలా రావాలనే ఒక మార్గాన్ని ఆలోచించి రాష్ట్రంలో వర్షపు నీటిని ఒడిచిపెట్టేదానికి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నాడు. మంచి ఆలోచన తీసుకొని రైతులని దీంట్లో భాగస్వాములు చేసి, ప్రజలను భాగస్వాములు చేసి ఎక్కడికక్కడ ఆ గ్రామాల్లో ఉండేటువంటి చెరువులన్నిటిని కూడా అభివృద్ధి చేయాలా. తద్వారా వర్షం నుంచి వచ్చేటటువంటి నీటిని మొత్తం కూడా ఆ చెరువులకు నింపి, ఆ చెరువులకు ఉన్నటువంటి ఆయకట్టు రైతులందరికీ కూడా మరి మంచి వ్యవసాయానికి అనువుగా తయారు చేయాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ప్రజల సమస్యలే మాట్లాడతాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలా, రైతులను ఎట్లా ఆదుకోవాలా, ప్రజలకు సంక్షేమాన్ని ఎలా ఇవ్వాలా, గ్రామాల అభివృద్ధి ఎలా జరగాలనే ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. కాకపోతే మనం అందరం కూడా ఆయన ఆలోచనలన్నిటిని కూడా ఏకీభవించి ఆయనతో చేయి కలిపి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రతి పిలుపుని, ప్రతి కార్యక్రమంలో ప్రజలైతేనేమి, రైతులైతేనేమి, రైతు కూలీలైతేనేమి, బడుగు బలహీన వర్గాలైతేనేమి, ప్రభుత్వ ఉద్యోగస్తులైతేనేమి అందరం కూడా భాగస్వాములుగా దీంట్లో పాల్గొని ముఖ్యమంత్రి గారు చేపట్టేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఎర్రగొండపాలెం మండలంలో ఉన్నటువంటి గంగపాలెం, ఈ గంగపాలెం చెరువు చాలా ప్రసిద్ధమైనటువంటి చెరువు. మొన్న మెంతా తుఫాన్ అప్పుడు ఇది పూర్తిగా నిండి ఓవర్ఫ్లో అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి అందుకని ఈరోజు ఆ తుఫాన్లో వచ్చినటువంటి నీరు ఇంకా ఇక్కడ నిలువ ఉంది. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బోర్లలో భూగర్భ జలాలన్నీ కూడా పైకి వచ్చి ఈరోజు వేసవి తాపాన్ని కూడా తట్టుకునే పరిస్థితి ఇక్కడ కల్పించడం జరిగింది. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి చిల్ల చెట్లు మొత్తం కూడా తొలగించాలి. పూడిక ఏదన్నా ఉంటే తీసుకొని రైతులు పొలాలకు కూడా తోలుకుంటే మార్గం కూడా మనం చేస్తే మంచిది. ఎలా చేయాలనేదే రైతులు, ఇక్కడ ఉన్నటువంటి నీటి సంఘ చైర్మన్, ఈ యొక్క కమిటీ, ఈ
వాటర్ యూజర్స్ కమిటీ చైర్మన్ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా మాట్లాడుకొని ఈ చెరువుకు ఏం చేయాలనో మీరందరూ కలిసికట్టుగా ఒక ఆలోచన చేస్తే దాన్ని ఆ ఆలోచన ప్రకారమే మేమందరం కూడా ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎండిఓ గారు కానీ మన నాయకులు కానీ ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి అడుగుజాడల్లో ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనం అందరం కూడా తయారు కావాలా, తయారవుతూనే మన రాష్ట్రం బాగుపడుతుందనే ఒక ప్రధాన ఉద్దేశంతో లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన ప్రత్యేకత చాటుకున్నటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇది ఆషామాషి కార్యక్రమం కాదు, ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, రైతులకి ముఖ్యంగా ఉపయోగపడేటటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని మనమందరం కూడా జయప్రదం చేయాలా. మరి ఇందాకనే నేను 1 గంటప్పుడు ప్రియతమ కలెక్టర్ గారు విజయ సునీత గారిని కూడా నేను కలవటం జరిగింది. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులన్నిటిని కూడా పూడికి తీతలు కానీ అదేవిధంగా చిల్ల చెట్లు తొలగించటం, సప్లై ఛానల్స్, క్యాచ్మెంట్ ఏరియా అంటే ఈ చెరువుకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో మన పెద్దల పూర్వీకులు కానీ పెద్దలు కానీ ఇటు ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు అందరికీ తెలుసు. ఆ సప్లై ఛానల్స్ ఏదన్నా మరి పూడికి ఉంటే తీసుకోవటం, కాలువల ద్వారా రేపు వచ్చేటటువంటి నీళ్ళన్నీ కూడా వృధాగా పోకుండా ఎక్కడికక్కడ ఆగిపోకుండా ఏదైతే పూర్వకాలం మన పెద్దల కాలం నుంచి వచ్చేటటువంటి సప్లై ఛానల్ అన్ని కూడా గుర్తించి అవి ఏమైనా ఆక్రమణలు ఉంటే తీసివేసి, ఆక్రమణ లేకపోతే వాటి బాగుపరిచి చెరువుకు నీళ్ళు అందే దిశగా మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే మేడం గారు 2-3 రోజుల తర్వాత కార్యక్రమాన్ని ఇస్తామని చెప్పినారు. మన నియోజకవర్గంలో కూడా ప్రియతమ కలెక్టర్ గారు వస్తారు, జాయింట్ కలెక్టర్ వస్తాడు, మరి జిల్లా అధికారులు, నరేగా అధికారులు, ఎండిఓ గారి ఆయన యొక్క ఆధీనంలో ఇదంతా కూడా నరేగా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఉపాధి హామీ పథకాన్ని కూడా దీనికి జోడించి ఎట్లా దీన్ని అభివృద్ధి చేయాలనే ఒక కార్యక్రమం మీద సమగ్రమైనటువంటి సమీక్షను ప్రభుత్వ అధికారులు ఇటు గ్రామంలో నుంచి రైతులను కూడా అందరిని పిలిచి వాటర్ యూజర్స్ చైర్మన్లు కూడా పిలిచి ఒక పెద్ద మీటింగ్ మనం 2-3 రోజుల్లో పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పేసి మరి ఆమె నాతో చెప్పడం జరిగింది. నేను కూడా దానికి ఏకీభవించి ఇప్పుడే వాళ్ళని కలిసి రావడం జరిగింది. మనం అందరం కూడా ఏదైతే ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కార్యక్రమాన్ని ప్రవేశపెడతాడో వాటన్నిటినీ కూడా మనం ప్రజల భాగస్వామ్యాన్ని చేస్తూ ఉండదు ప్రతి కార్యక్రమంలో కూడా. అందుకని ప్రజలం కానీ మనం అందరం కూడా ఆయన చేసే ఆలోచనతో ఏకీభవిస్తే డెఫినెట్గా ఈ రాష్ట్రం 100% అభివృద్ధి జరుగుద్ది. ప్రజలు, రైతులందరూ క్షేమంగా సంతోషంగా ఉంటారని చెప్పి ఆయన యొక్క ఆలోచన. దాన్ని మనమందరం కూడా పాటించవలసిన బాధ్యత మనందరి మీద, గ్రామస్తుల మీద ఉందని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.